కథాస్రవంతి. ఉమ్మడి కుటుంబం కథ రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మాయి వైపు వాళ్ళు పంపిన సమాచారం విని నిర్ఘాంతపోయారు ఆనందరావు, పార్వతి దంపతులు. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆనందరావు కలీగ్ శ్యామలరావు తెచ్చిన సమాచారానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు వారిద్దరికీ. అదేంటి శ్యాము, మాకు మాత్రం వాడు తప్ప మరెవరున్నారు చెప్పు? ఈ వయసులో వాడు దూరంగా ఉంటే మాకు తోడెవరు? అయినా ఆ తల్లిదండ్రులకు ఆ మాట అనడానికి మనసెలా ఒప్పిందయ్యా? సరేలే, మధ్యవర్తివి, నీదే ఉంది, మేమే మరొకసారి ఆలోచించి చెబుతాం అంటూ అప్పటికి దాటవేశారు ఆనందరావు గారు. మీ ఇష్టం ఆనందరావు గారు, ఆఫీసులో నా గురువు గారిలాగా చెయ్యి పట్టుకు నడిపించిన వారు, మీకు మరొకరు తోడు కావాలని అనుకోను. అసలే అబ్బాయిలకు సంబంధాలు కుదరడం కష్టంగా ఉంది. అలాంటిది ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడింది. ఈ చిన్న విషయానికి మీరు పంతానికి పోకుండా నిదానంగా ఆలోచించండి. నేను సాయంత్రం మళ్ళీ వస్తాను అంటూ లేచాడు శ్యామలరావు. శ్యామలరావు వెళ్ళిన కొద్దిసేపటికి ఆనందరావు నెమ్మదిగా తన భార్య పార్వతి వైపు చూశాడు. ఏం చేద్దాం అన్నట్టు. మరొకసారి అబ్బాయితో మాట్లాడండి, విషయం చెబితే వాడేమంటాడో విని ఆ తర్వాత వాళ్ళ కబురు పెడదాం అన్నారు పార్వతి గారు. వాడితోనా? ఇప్పటికే 32 ఏళ్ళు. ఈ విషయం విని వాడు కాదంటే మళ్ళీ సంబంధం దొరకద్దా పార్వతి? వీడి చదువు బీటెక్తోనే ముగించి ఉద్యోగం వేటలో పడ్డాడు. పై చదువులు చదవరా అంటే ఆ చదువుకు కూడా ఇంతకంటే రాదని చదువును అటకెక్కించాడు. ఆ ఎంఎస్ఓ ఏదో చేసి ఉంటే లక్షణంగా అమెరికాలో స్థిరపడేవాడు నిట్టూరుస్తూ అన్నారు ఆనందరావు గారు. ఆయన సహోద్యోగులు పిల్లలందరూ దాదాపుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అంటూ ఉంటే తను మాత్రం మా అబ్బాయి నా దగ్గరే అనేవాడు. అదే అదృష్టం అని తెలియని ఆనందరావు. ఆఫీసులో ఎవరికి కష్టం వచ్చినా ఆనందరావు, కొడుకు కృష్ణ ఇద్దరూ దగ్గరుండి సహాయం చేసేవారు. ఒక్క ఆఫీస్ అనే కాదు, వాళ్ళ బంధువర్గంలో, స్నేహ బృందంలో కూడా ఈ ఇద్దరూ లేకుండా ఏ కార్యక్రమం జరిగేది కాదు. అందుకే వారింటికి బంధుమిత్రుల తాకిడి ఎక్కువ. ప్రతిరోజు వీళ్లతో పాటు మరో 2-3 భోజనానికో పలహారానికో కూర్చోవలసిందే. ఆ విషయం తెలిసిన అమ్మాయి తల్లి తన కూతురు తనలాగా ఉమ్మడి కుటుంబం, స్నేహాలు, బంధుత్వాల చట్టంలో ఇరుక్కుని జీవితం పాడు చేసుకోకూడదని నిర్ణయించుకున్నది. అమ్మాయి తనకు ఆ అబ్బాయి నచ్చాడని చెప్పడంతోనే ఇంతకాలం పెళ్ళంటే అప్పుడేనా అనేది కనుక వెంటనే ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు సేకరించారు తల్లిదండ్రులు. ఒక రకంగా ఆనందరావు గారిది ఉమ్మడి కుటుంబమే. అలాగని అందరూ ఒకే ఇంట్లో ఉండరు, కానీ బంధుమిత్రుల తాకిడి ఎక్కువే. ఏనాడు ఆ దంపతులు కానీ కృష్ణ కానీ వాళ్ళని దూరం చేసుకోలేదు. ఎప్పుడు చూసినా ఇల్లు సందడిగానే ఉంటుంది. అలాంటి కుటుంబంలోకి తన కూతురిని పంపిస్తే చాకరీ చేయడానికి దీని జీవితం సరిపోతుంది. అందుకే పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టాలని నిబంధన పెట్టారు అమ్మాయి తల్లిదండ్రులు. అమ్మాయి తల్లికి ఒక్కసారిగా తన గతం గుర్తుకొచ్చింది. పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టిన రోజున తన అత్తగారి ఇంటి నిండా బంధువులు ఉండడం చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళు 4 రోజులుండి వెళ్తారనుకుంది తను. రోజులు గడుస్తున్నా అందులో కొంతమంది వెళ్లడం, మరికొద్దిమంది రావడం తప్ప సంఖ్యలో మార్పు ఉండేది కాదు. వాళ్ళందరికీ చాకరీ చేసే అత్తగారు తనను మొదట్లో కొత్త కోడలని ఏ పని ముట్టుకోనివ్వకపోయినా తర్వాత రోజుల్లో పనిలో కల్పించుకోక తప్పలేదు. తన భర్తతో కాసేపు ఏకాంతంగా గడుపుదామని ఎంత ప్రయత్నించినా రాత్రి ఏ 10ంటికో వీలయ్యేది. ఇంటడి చాకరీ చేసిన తన శరీరం సహకరించకపోయినా అతడితో కాసేపు మాట్లాడాలనే కోరిక ఎప్పటికో తీరేది. సినిమాకు వెళ్లాలన్నా ఆయనతో పాటు ఎవరో ఒకరు తయారయ్యేవారు. సినిమా హాల్లో కూడా అంటి ముట్టనట్టు కూర్చోవలసి వచ్చేది. నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది తనకు. ఆయనతో ఏకాంతంగా మాట్లాడాలంటే ఏ అర్ధరాత్రో తప్ప కుదరదని మెల్లిగా చెప్పి చూసింది ఆయనకు. అతడిలో మార్పు లేదు. ఎంతసేపటికి తన బంధువులు, మిత్రులే తప్ప తనున్న విషయం అర్ధరాత్రి తప్ప గుర్తుకొచ్చేది కాదు. ముందుగా వచ్చి పడుకుంటే ఎవరో ఒకరు వచ్చి లేవదీసి హాల్లోకి తీసుకెళ్లేవాళ్ళు. కొత్త కోడలికి నిద్రెక్కవనుకుంటా అన్నవారు కూడా ఉన్నారు. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ తమ మధ్య ఏకాంతం దొరక్క అతడితో పంచుకోవలసిన మధుర క్షణాలు చాలానే పోగొట్టుకున్నాననే భావన మెల్లమెల్లగా పెరిగింది తనలో. తను ఆయనతో గొడవ పడ్డం మొదలుపెట్టింది. మొదట్లో ఆయన కాదన్నా చివరకు తన మాట నెగ్గించుకుంది.
తన భర్తతో పాటు వేరు కాపురం పెట్టింది. అప్పటికే కూతురు పుట్టడంతో పుట్టింటి వారి సహాయంతో కొంతకాలం నెట్టుకొచ్చింది తను. తరువాత తమ కూతురి ముచ్చట్లు చూసుకోవడానికి వాళ్ళు కూడా ఆటంకం అనిపించి వాళ్ళను కూడా పంపేసింది. తను, ఆయన, కూతురు ఇదే లోకం. పెళ్ళైన కొత్తల్లో అనుభవించవలసిన ముచ్చట్లు ఏవీ తీరలేదు. ఏకాంతం దొరికే సమయానికి కూతురు పుట్టడంతో ఆ ధ్యాస కూడా తగ్గిపోయింది తనకు. ఆ పరిస్థితి తన కూతురికి రాకూడదనే ఉద్దేశంతోనే వేరు కాపురం నిబంధన పెట్టింది తను. ఆయన మొదట విముఖంగా ఉన్నా తర్వాత తన మాటే విని సరేననడంతో అదే విషయం అబ్బాయి తరఫు వాళ్లకు కూడా శ్యామలరావు ద్వారా చెప్పించడం జరిగింది. రమ్య మనసు ఏదోలా ఉంది. చాలా కాలం పెళ్లి ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఏదో నెపంతో వాయిదా వేస్తూ వచ్చింది. అనుకోకుండా తను పనిచేసే కంపెనీలోనే కృష్ణ చేరడం, మొదటి చూపులోనే అతడంటే ఇష్టం ఏర్పడడంతో అతడికి చేరువైంది తను. మొదట అతడు పిడియంగా ఉన్నా తరువాత అతడు కూడా ఆమెంటే ఇష్టపడడం మొదలుపెట్టాడు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. అయితే అమ్మ దగ్గర తమ విషయం ప్రస్తావించిన రోజు అమ్మ పెట్టిన నిబంధన విని ఆశ్చర్యపోయింది తను. ఆ రోజు తమిద్దరి మధ్య జరిగిన సంభాషణ తను ఇంకా మర్చిపోలేదు. కొత్త జంట ఏకాంతం కోరుకోవడం సహజమే. కానీ ఆ వయస్సులో అతడి తల్లిదండ్రులను వదిలేసి విడిగా ఉందామంటే అతడు ఒప్పుకోకపోతే ఇదే విషయం అమ్మకు కూడా చెప్పింది తను. నువ్వంటే నిజంగా ఇష్టపడేవాడైతే ఒప్పుకుంటాడు. నేను కోల్పోయిన జీవితం నువ్వు కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు అన్నది అమ్మ. తను మారు మాట్లాడలేకపోయింది. అదే విషయం కృష్ణ దగ్గర ప్రస్తావించినప్పుడు నవ్వి అలాగే అనడం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే అతడికి కూడా బంధుమిత్రుడంటే అయిష్టత ఉందనుకోవాలా? తన చిన్నతనంలో తాతయ్య, నానమ్మ, అత్తయ్యలు, బాబాయిలు చాలామంది ఉండేవారు. ఎప్పుడూ వాళ్ళ భుజాల మీదే ఉండేది తను. అలాంటిది తర్వాత రోజుల్లో వాళ్ళు ఎందుకు దూరం అయ్యారో అర్థమయ్యేది కాదు తనకు. వాళ్ళ రాకపోకలు కూడా దాదాపుగా ఆగిపోయాయి. కారణం ఈనాళ్లకు తెలిసింది. అమ్మకు పెళ్ళైన కొత్తల్లో దొరకని ఏకాంతం కోసం వాళ్ళందరినీ దూరం పెట్టిందని. అమ్మని చూస్తే జాలి వేసింది రమ్యకు. అమ్మా, నీ మాట నేను కాదనను, కానీ నాదొక మాట. నువ్వు దానికి సరేనంటే నేను నీ మాటకి సరేనంటాను అని చెప్పింది రమ్య. ఏంటమ్మా అది? మేం కూడా దూరంగా ఉండాలా నీకు? భయం భయంగా అడిగింది తల్లి. ఆ మాట వినగానే ఎక్కడ లేని నవ్వు వచ్చేసింది రమ్యకు. అమ్మా, అతను తన తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, మీరు మాత్రం నాకు దూరంగా ఉండకూడదా? ఏకాంతం అంటే మేమిద్దరమే కదా అని అడిగింది తల్లిని. ఏమోనే అమ్మలు, నువ్వు ఏమడుగుతావోనని భయంగా ఉంది అన్నది తల్లి. ఏం లేదులే అమ్మా, నా పెళ్లికి అత్తయ్యలు, బాబాయిలు అందరినీ పిలవాలి. అందరూ వస్తేనే పీటల మీద కూర్చుంటా అని మొండికేసింది రమ్య. అంతేనా? నేనేదో అనుకున్నానే, అలాగే పిలుస్తాంలే అన్నది అమ్మ. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా అడిగి తీసుకో అన్నది రమ్య. ఎందుకే? వాళ్ళని నేను పర్సనల్గా ఫోన్ చేసి పిలుస్తాను, లేకుంటే ఇన్నాళ్ళ దూరం తగ్గదు కదమ్మా. ఇన్నాళ్ళు దూరం పెట్టిందానివి నువ్వు పిలవగానే వాళ్ళు వస్తారని ఎలా అనుకున్నావు? రమ్య అడిగిన ప్రశ్నకు అమ్మ దగ్గర నుండి సమాధానం లేదు. ఆనందరావు గారు కృష్ణ దగ్గర ఇదే విషయం ప్రస్తావించారు ఆ రోజు సాయంత్రం. నిజమే నాన్నగారు, నేను కూడా ఒప్పుకున్నాను అన్న కృష్ణ మాటలు విని ఆ దంపతులు మరో మాట మాట్లాడలేదు. శ్యామలరావు కబురు పెట్టారు ఆనందరావు గారు తమకు సమ్మతమే అని. పెళ్లి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. రమ్య చొరవ తీసుకుని తమ బంధువులందరికీ పేరు పేరున ఫోన్ చేసి తమ పెళ్లికి తప్పకుండా రావాలని పిలవడంతో దాదాపుగా అందరూ పెళ్లికొచ్చేశారు. పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతల సమయంలో అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నా తను వేరుకాపురం పెడుతున్న సంగతి గుర్తు చేసి ఓదార్చింది రమ్య. నెల రోజులు గడిచాయి. ఇంకా వేరుకాపురం విషయం ఎత్తడం లేదేంటి అనుకున్న రమ్య అమ్మ ఫోన్ చేసింది ఒకరోజు. ఆయన ఫ్లాట్ కొన్నారమ్మా, దానికి ముహూర్తం మరో 10 రోజుల్లో ఉందట. ఆ విషయమే నీకు చెబుదామని అనుకుంటూ ఉన్నాను, ఈలోగా నువ్వే ఫోన్ చేశావు అన్నది రమ్య. ఎక్కడా ఫ్లాట్? ఎంతలో తీసుకున్నారు? 2 బెడ్రూమా 3 బెడ్రూమా అన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగేసింది ఆవిడ. ఏంటా తొందర? రిజిస్ట్రేషన్ అయింది నిన్ననేగా, ఇంటికొచ్చి నీకు చీర పెట్టి పిలుస్తా అన్నది రమ్య. అలాగేని, ఏదో నా ఆత్రం కొద్దీ అడిగాను, సరేలే అన్నదావిడ. ముహూర్తం 4 రోజులుందనగా రమ్య, కృష్ణ ఇద్దరూ పెద్దలిద్దరికీ బట్టలు తీసుకుని గృహప్రవేశానికి ఆహ్వానించడానికి వెళ్లారు. అల్లుడు వచ్చిన ఆనందంలో మామగారు, అత్తగారు హడావుడి పడిపోయారు.
కృష్ణ గృహప్రవేశం ఆహ్వానం మామగారి చేతిలో పెట్టి నమస్కరించాడు. ఆయన ఆహ్వానం చూసి భార్య చేతిలో పెట్టాడు. అది చూసిన ఆవిడకు నోట మాట రాలేదు. అదేమిటే, వేరుగాపురం ఉన్నావు కదా, మళ్ళీ అదే ఫ్లాట్స్లో ఎదురింట్లో గృహప్రవేశం చేయడం ఏమిటి? విస్మయంగా అడిగింది ఆవిడ కూతుర్ని. అవునమ్మా, నీ మాట ప్రకారం ఏకాంతంగా ఉంటుంది. అలాగే తను కూడా తన తల్లిదండ్రులు ఎదురుగా ఉంటాడు. చిన్నదాన్నైనా ఒక మాట చెబుతాను. నా చిన్నతనంలో అందరూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారో తెలియదు. వాళ్లతో బంధుత్వాలు తెగిపోయాయి. కానీ మన 3-4 ఏళ్ల ముచ్చట కోసం అయిన వారిని జీవితాంతం దూరం చేసుకుంటామా? ఆలోచించమ్మా. నువ్వు ఆ రోజు వేరుకాపురం అన్నమాట అన్నప్పుడే కృష్ణతో మాట్లాడాను. తను కూడా వెంటనే ఒప్పుకున్నాడు. కానీ తన తల్లిదండ్రులు తన ఎదుటే ఉండేట్లుగా చూసుకున్నాడు. నీలాగా దూరం చేసుకోలేదు. అయినా ఇవాళ రోజుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారే కానీ రోజు మన ఇంటికి వచ్చి కాలక్షేపం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారని. మీ రోజుల్లో అంటే తీరికలుండేవి, అందరూ కలుసుకునేవాళ్ళు. ఇవాళ ఎవరి గోల వాళ్ళది. ఆ మాత్రానికే దూరం చేసుకుంటే ఎలా? అయినా ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కలిసి ఒక ఇంట్లో ఉండటం కాదమ్మా, అందరి మనసుల్లో అందరూ ఉండటమే అన్న కూతురి మాటలు విన్న తల్లి కళ్ళలో నీటి బిందువులు. కూతురు అల్లుడు ఎంతో ఉన్నతంగా కనిపించారు ఆ దంపతులకి. మీరింతవరకు ఉమ్మడి కుటుంబం కథ విన్నారు. రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.